వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే కొలువు తీరింది. ఎట్టకేలకు మంత్రుల ప్రమాణ స్వీకారాల దగ్గర నుంచి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకు అన్నీ పూర్తయిపోయినాయి. శాఖల కేటాయింపు, కీలక బాధ్యతలు కీలక నాయకులకి, అలాగే ప్రధానంగా నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా కీలక శాఖలు కేటాయించారు. ఎక్కడికక్కడ చంద్రబాబు గారు మార్క్ కనిపించింది అనేది, అలాగే సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కడ పక్కన పెట్టకుండా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసాం గత ప్రభుత్వం పోలిస్తే అనే ఒక సంకేతం ఓవరాల్గా ఈ వారంలో జరిగింది. అయితే తర్వాత ఏం జరగబోతోంది, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు, అలాగే అధికారంలోకి రాగానే మంత్రులు ఇచ్చిన వార్నింగ్ కానీ, లేదంటే రేపటి నుంచి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఒక రివెంజ్ రాజకీయం చేయబోతున్నారా అనే సంకేతం కానీ భయపెట్టబోతున్న వాళ్ళని వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ఫస్ట్ కంప్లీట్గా చంద్రబాబు గారి మార్క్తో కూడిన పరిపాలన మొదలైంది అనుకోవచ్చా? అంటే మంత్రుల శాఖలు కేటాయించే విషయంలో కానీ, లేదంటే వాళ్ళకి కొన్ని 5 శాఖలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి, అంటే మిత్రపక్షానికి ఇచ్చిన గుర్తింపు కానీ ఇదంతా చూస్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే శాఖలు ఇచ్చుకుంటారు. అదే సందర్భంలో ఇక్కడ దాంట్లో ఓ రకంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్కి మాత్రం అడిగిన శాఖలే ఇచ్చామని చెప్తున్నారు. బీజేపీకి వచ్చాడు చంద్రబాబు గారి డెసిషన్ తీసుకున్నదే ఇచ్చారు. ఒక క్యాబినెట్ ఆరోగ్య శాఖ అన్నాడు, వాళ్ళు అడిగింది కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇది అడిగారు అన్నటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసింది. ఆయన కూడా అదే చెప్పారు. ఆయన ఒక ట్వీట్ చేస్తూ కూడా డీటెయిల్డ్గా నాకు ఇవన్నీ నా మనసుకు నచ్చిన శాఖలు, అదే నేను అడిగినవి ఇచ్చారని చెప్పి. కాబట్టి ఆయన అడిగినటువంటి శాఖలు ఇచ్చారు. సరే, నాదెళ్ల మనోహర్కి లేకపోతే కందులు దుర్గేష్కి ఇచ్చినటువంటి శాఖలు ఆయన అనుకుని ఇచ్చారా, లేకపోతే వాళ్ళుగా అదే చంద్రబాబు గారు ఇచ్చారా తెలియదు. పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఆయన అడిగినటువంటి శాఖలే అన్నటువంటి చెప్తున్నారు. టోటల్గా అయితే సాధారణంగా ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుంది, ఆయన ఏది కావాలంటే ప్రతి చోట కూడా ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. పొత్తు ధర్మాన్ని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇంతకుముందు కూటమి ప్రభుత్వాన్ని నడిపించే చరిత్ర లేదు చంద్రబాబు గారికి. కూటమి ప్రభుత్వంలో డామినేటింగ్ రోల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనే. అలా కాకుండా ఇప్పుడు కూడా వాస్తవంగా అయితే పూర్తి మెజారిటీతోనే ఉంది, కానీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ వ్యవహరించడం అన్నటువంటి చంద్రబాబు గారికి చెల్లింది. దానికి అనుగుణంగా అటు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్కి సముచిత గౌరవం ఇస్తూ డిప్యూటీ సీఎంలు కూడా మళ్ళీ అంతకుముందు అయితే ఇద్దరిని పెట్టారు. అప్పుడు బీసీను కాపు అన్నటువంటిది 2014లో ఈయన 5గురికి పెట్టారు. అట్లా కాకుండా ఒక్క పవన్ కళ్యాణ్కి ఇస్తూ అదొక గౌరవం ఇవ్వడం కానీ, అట్లాగే ఆయనకు ఒక బ్లాక్లో సపరేట్ కేటాయింపులు కావచ్చు, ఆయనకు ఒక గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్కి ఇచ్చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్లారు. తనతో సమానమైనటువంటి గౌరవం ఇచ్చేటట్టుగా ప్రతి చోట కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 2 ఫోటోలు ఉండాలని చూడటం కానీ ఆ విధమైనటువంటిది చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అంటే కూటమికి తగిన ప్రాధాన్యత మిత్రపక్షానికి. అంతే. బాబు గారు అధికారంలోకి రాగానే, సీఎం అవగానే ఆయన మార్కు కనిపించాలనుకుంటున్నారా, లేదంటే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చూపించాలనుకుంటున్నారా? కొన్ని పథకాల పేర్లు మార్చడం కానీ ఇమీడియట్గా ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ సాధారణంగా టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో రాసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, తిట్టుకోవడానికి బాగుంటాయి. కానీ ఎవరు వచ్చినా వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. పేర్లు మార్చడం, రంగులు మార్చడం అనేటటువంటిది అయితే మరీ అడ్డగోలుగా వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు తెలుగుదేశం కూడా రంగులు వేసుకుంది, కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కట్టారు. ఏది సచివాలయాలు కావచ్చు, లేకపోతే కనుక మెడికల్ సెంటర్స్ కావచ్చు, కాబట్టి ఎక్కువ కట్టారు కాబట్టి ఎక్కువ కనబడదు వీళ్ళది. అప్పుడు ఇన్ని కట్టలేదు కదా, ఇప్పుడు ఇవన్నీ 10,000 12,000 ఉన్నాయి కదా ఆర్బీకేలు ఇట్లా, కాబట్టి ఇదంతా ఎక్కువ కనిపించింది జనానికి. అదే వాళ్ళ టైంలో అన్ని లేవు కాబట్టి, అట్లాంటివి లేవు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఇవి కనిపించరు. ప్రాక్టికల్గా అయితే రంగులు అప్పుడు పసుపు రంగు వేసుకునే ఉన్నాయి, ఏది మంచినీళ్ళకి కేంద్రాలు కానీ ఇట్లాంటి. ఇప్పుడైతే అసలు ఏ ప్రభుత్వ జీవో లేకుండా కూడా రంగులు వేసుకుంటున్నారు కదా. ఇవన్నీ తిట్టుకోవడానికి పనికొస్తాయి, విమర్శించుకోవడానికి పనికొస్తాయి. రెండవది ఏంటి, పథకాల పేర్లు మార్పు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న పథకాలన్నీ చంద్రబాబు గారి పేర్లు మార్చుకున్నారు. అందులో కొన్నిటికి చంద్రన్న పెట్టారు, కొన్నిటికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే వీళ్ళంతా పిచ్చలేదు ఆయనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 30 పథకాలు 35 పథకాలు లిస్ట్ తెస్తే అందులో జగనన్న వైఎస్ అసలు ఇంకో పేరే లేదు, అసలు జనరల్ పేరే లేదు వాటిట్లో.
అదే చంద్రబాబు గారు చూస్తే ఇప్పుడు ఒక 3-4 పేర్లు మార్చారు, ఆయన పేరు లేకపోతే ఎన్టీఆర్ పేరు, అవును మిగతా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని ఇట్లాంటి పేర్లు, అవును అంబేద్కర్ పేరు కానీ ఇట్లాంటివి ఉంచారు. కాబట్టి పేర్లు మార్చుకోవడం అనేది సహజం. అతి పిచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీ బెటర్, వాళ్ళకి ఉంటది, వీళ్ళంత మరీ అతి కాదు, అది స్పష్టంగా కనబడింది వాటిట్లో. నారా లోకేష్ కేవలం బరువైన బాధ్యతలు అప్పచెప్పారని అనుకోవాలా? ఒక పక్క ఐటీ, ఇంకో పక్క విద్యాశాఖ. అంటే బరువే ఉంటుంది, ఆయనకి ఆల్రెడీ అలవాటు అయినటువంటిదే కదా, ఆయన కోరుకుని ఉన్నటువంటిది. ఐటీ శాఖ ఆల్రెడీ చేసిందే, అదే విద్యాశాఖ అనేది అడిషనల్ అది. కాబట్టి అదేం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక గురుతర బాధ్యత ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసి, లేదంటే అమ్మ ఒడి తీసుకొచ్చి ప్రతి స్కూల్లో ఈ సిస్టమ్స్ ఆ సిస్టమ్ తెచ్చామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. దానికి ఆ పేరు ఒకటి తెచ్చుకుంది, అది జగన్ ఆ పేరు తెచ్చుకున్నాడు, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఆ పేరుని దాటి పేరు తేవాలి చంద్రబాబు పేరు. అంటే పేరు తెచ్చుకోవడం ఒకటి, ఎక్కువ టీచర్ల నుంచే వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్ తీసుకొచ్చిన వాళ్ళకి టైమింగ్స్ ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళని, దాంతో వాళ్ళ నుంచే వ్యతిరేకత. ఇప్పుడు అవన్నిటినీ ఈయన దాటి బయటికి వస్తారా, లేదంటే అవన్నీ మారుస్తారా, యథావిధిగా పాత పద్ధతిని తీసుకెళ్తారా? ఒక సవాల్ అవుదా లోకేష్కి? మీడియా, సోషల్ మీడియా, ఉద్యోగులు, ప్రజలు, ఈ 4 చూసుకుంటే 3 మేనేజ్ చేయడం సులభం, 1 మేనేజ్ చేయడం కష్టం. ఈ 3 కూడా వ్యవస్థ కరెక్ట్గా ఉండకూడదని కోరుకుంటాయి. ఒక్కళ్ళు మాత్రం వ్యవస్థ బాగుండాలని కోరుకుంటారు. విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి వ్యవస్థ బాగుండాలని కోరుకుంటారు. మీరు చెప్పినట్టు అక్కడ స్కూళ్ళల్లో టీచర్ల గొడవ ఇదంతా ఎందుకు వచ్చింది? వాళ్ళ పని వాళ్ళని చేయమన్నారు, పక్కన వాళ్ళ పని చేయమన్నా. అదేమంటే అటెండెన్స్ వేయడానికి అవన్నీ కావాలా అంటే, మరి అటెండెన్స్ అసలు వేయడం ఎందుకు? అదే ఎందుకు అది? మరి అది కూడా నీ పని కాదుగా. అటెండెన్స్ అప్డేట్ అయ్యో, ఇవాళ టెక్నాలజీకి అనుగుణంగా అటెండెన్స్ వేయమంటే అది తప్పైతే ఎట్లాగా? మనం ఒక పాఠశాల అన్నటువంటిది విద్యార్థిని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లేటటువంటి ప్లేస్. అట్లాంటి చోట్ల అటెండెన్స్ ఇవాళ లేటెస్ట్ దాని ప్రకారం అన్నారు, దానివల్ల నాకు టైం అయిపోతుంది, దీనివల్ల అయిపోతుంది అంటే ప్రతి పీరియడ్లో వేస్తారు అటెండెన్స్? ఒక మాట చెప్పండి, ప్రతి పీరియడ్లో వేస్తారా? కాలేజీల్లో వేస్తారు ప్రతి పీరియడ్, కానీ స్కూళ్ళల్లో అట్లా ఉండదే, పొద్దున్న ఒకసారి వేసేది. మిగతా అది ఎంత పని ఉంటుంది, ఎంతమంది టీచర్లు ఉంటారు, ఎంత పని ఉంటుంది, అది కాదు అసలు సమస్య. వాళ్ళ అటెండెన్స్ మెయిన్ అయింది అక్కడ. ఇదివరకు ఏంటంటే ఈ టీచర్లు వేరే పనులకు వెళ్ళిపోతూ వాళ్ళ తరపున గెస్ట్ టీచర్లను పెట్టేవాళ్ళు ఇంత జీతం ఇచ్చి. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్స్ అంటే ఖచ్చితంగా స్కూల్లో ఉండి దిగాలి. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు వేరే కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేయడం కానీ ఇవన్నీ వర్కౌట్ కాదు. అది ఒక కోపం. రెండవది ఏంటంటే పిల్లలకి మామూలుగా టీచర్ అంటే ఏంటి, ఇప్పుడు నేను పనిచేశాను ప్రైవేట్ స్కూల్లో, చేసినప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పాలా, తర్వాత దానికి సంబంధించిన నోట్స్లు ఇంటి దగ్గర కూర్చొని మనం ప్రిపేర్ చేయాలా, తీసుకెళ్ళి మళ్ళీ 2 రోజు చెప్పడానికి. అట్లాగే వాళ్ళది స్లిప్ టెస్ట్లు అవి పెడతాం, అవన్నీ తీసుకెళ్ళి దిద్దాలా, ఇవన్నీ కూడా మనదే బాధ్యత. నాకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఈనాడికి వెళ్ళి వచ్చి రాత్రిపూట కూర్చుని దిద్దేవాడిని పేపర్లు. ఎందుకంటే మళ్ళీ 2 రోజులు ఇవ్వకపోతే అది కుదరదు. ఇందులో మనం ఏ విసుగుతోనూ మార్కులు వేసామంటే కనుక మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు, పిల్లలు సైకలాజికల్గా సఫర్ అవుతారు. జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఇదంతా ఉండేది. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పటికి ఈ సిస్టమ్ నచ్చల వీళ్ళకి. అన్నీ కూడా ఆ పనులు ఏది నువ్వే చూడు, నువ్వెందుకు చూడవు, హోంవర్క్ ఎందుకు చూడవు, ఇవన్నీ అనినే కదా ప్రవీణ్ ప్రకాష్ తిరిగింది. వాళ్ళ పని వాళ్ళని చేయమన్నారు, అది కోపం వచ్చింది. ఇప్పుడు వద్దంటారా లోకేష్ గారు? పట్టించుకోకుండా ఉంటే ఓకే, అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది అనుకుంటే ఓకే. పిల్లలైతే పిల్లలు కూడా అదే కోరుకుంటారు, అడిగేవాళ్ళు లేకపోతే హ్యాపీ. కాకపోతే తర్వాత భవిష్యత్తు ఏంటి అనేది అడగకుండా ఉంటే కూడా హ్యాపీని. కాబట్టి విద్యా వ్యవస్థ అనేటటువంటి ఒక గురుతర బాధ్యత. అప్డేటెడ్ టెక్నాలజీ, దానికి తగ్గట్టుగా టీచర్లను మోటివేట్ చేయడం, రిక్రూట్మెంట్లు చేయడం, ఇబ్బంది రాకుండా చూడటం, ఆ స్కూళ్ళల్లో వాళ్ళకి ఆహారం దగ్గర నుంచి అన్ని సక్రమంగా ఉండేలా చూడటం, ఇవాల్టి అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేయడం, అట్లాగే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుంటాం.
ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వాళ్ళ పట్ల ఉంటే టీచర్లకు అనుకూలంగా ఉంటే విద్యార్థులకు వ్యతిరేకం, విద్యార్థులకు అనుకూలంగా ఉంటే టీచర్లకు వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొస్తారు అనేటటువంటిది సహజం. మీరు వాటిట్లో ఏం చేసినా మావులే, చూపెట్టేది రిజల్ట్. ఆ రిజల్ట్ బాగుందనుకోండి ఒక రకం, బాగాలేదనుకోండి ఇంకో రకం. కాబట్టి దాంట్లో దాన్ని బేస్ చేసుకుని పెర్ఫార్మెన్స్ లెక్కేసి జనం చూస్తారనుకోవడం భ్రమ. ఒక రకంగా మెగా డిఎస్ అనేది ఏళ్ల తరబడి నాంతుంది, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్పుడు 6,000 పోస్టులు రిలీజ్ చేసినా సరే అది అవ్వలేదు. ఇప్పుడు 6,000 కాదు మేము 16,000 ఇచ్చామని చెప్పడం, చంద్రబాబు గారి అనుభవం చూడాలి, అక్కడ రాజకీయం చూడాలి. చేయనండి, కంప్లీట్ అవ్వాలి. ఇంతకుముందు 2018లో సంతకం అదే కదా, అవి అప్పుడు కూడా ముందు ఉద్యోగాలు అని చెప్పి 2018లో ఇచ్చారు, అమల్లోకి రాలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చాక చేర్చాల్సి వచ్చింది. అంతకు ముందు రిక్రూట్మెంట్లే కూడా 2008 ఆ టైంలో కూడా వీళ్ళు వచ్చాక చేయాల్సి వచ్చింది. అట్లాంటి వాళ్ళని చేర్చుకోవడం వల్ల వీళ్ళు డిఎస్సి వేయడం మానేశారు. అదే పెద్ద సమస్య. ఇప్పుడు కావాల్సింది కొత్తగా వాస్తవంగా ఆ మధ్యన ఏంటి 25,000 30,000 ఉద్యోగాలు ఉన్నాయని, చివరికి అది మర్చిపోయాం. ఇప్పుడు 16,000 ఇవ్వడం గ్రేట్ అంటున్నాం. అంటే మన 6,000తో పోల్చుకుంటే 16,000 అది బెటర్. 25,000 అని చెప్పాం. కాబట్టి ఇక ఇవన్నీ ఏం లేదు, ఇది హనీమూన్ పీరియడ్. 6 నెలల పాటు ఏం జరుగుతున్నా అంత అద్భుతం అనుకోవడమే కరెక్ట్. రిజల్ట్ ప్రారంభం అయ్యాక అంటే మనకి హాఫ్ ఇయర్లీ తర్వాత నుంచి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం పిల్లల కెరీర్ మీద. ఈ లోపు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి అది ఉంటది. ఇప్పుడు ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి ఒక 6 నెలల దాకా ఎక్కువ విమర్శించకుండా, ఎందుకంటే ప్రతిదానికి మనం అడ్డు పెట్టకూడదు. నువ్వు వచ్చేస్తాను తప్పు, నువ్వు ఇచ్చేస్తాను తప్పు అనేటు చక్కగా వాళ్ళని చేయనియాలి. వాళ్ళ ఆలోచనలు ఏంటో అందుకొనియాలి. ఏమన్నా వీలైతే ప్రోత్సహించాలి, మంచిగా చేయమనాలి. ఇందులో ఇంకా ఇంకా చేయించండి అని కూడా చెప్పచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని గుర్తు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి తెలివిని గుర్తు చేయాలి. అట్లా ప్రజలు ఏం కోరుకున్నారు గుర్తు చేయాలి. అంతే తప్పించి విమర్శించకూడదు, విద్వేషం అక్కర్లేదు, చేయనియాలి. 6 నెలల తర్వాత నుంచి ఏం రిజల్ట్ అవసరం అవుతుందంటే ఇచ్చిన హామీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి. ఎందుకు 6 నెలలు దాటి ఎక్స్పెక్ట్ చేయరు కదా, గ్యాప్ వేగంగా కావాలని కోరుకుంటారు కదా. గతంలో అట్లాగా 6 నెలల లోపే ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి సహజంగా చర్చకు వస్తాయి. అప్పుడు మాట్లాడుకోవాలి, కానీ అప్పటిదాకా చక్కగా చేసుకోమంటమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలు ఏరి కోరి తీసుకోవడానికి కారణం ఏంటి అనేది ఒకటి. ఎందుకంటే గ్రామాల అభివృద్ధో లేదంటే తాగునీటి సమస్యని గ్రామాల్లో పూర్తిగా పరిష్కరించడం, నిన్న కూడా ఆ ఉద్యానవన శాఖతో ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయడం, ఒక పక్కా వ్యూహంతో ప్రణాళికతోనే ఆ శాఖలు తీసుకొని పవర్లోకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి. అంటే ఆయన కోరుకున్న, ఆయనకి గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టం కాబట్టి వాటి గురించి చాలా మంది చెప్పుంటారు. అది ఆ శాఖ బెటర్ అనుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అందులో వాళ్ళకి బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆయన పర్యావరణవేత్త కాబట్టి ఆయన లాంటి వాళ్ళు పర్యావరణం కూడా మీకుంటే బాగుంటుంది అని అంటే ఆ శాఖ కూడా ఇచ్చి ఉంటారు. ఎందుకంటే దానికి ఎవరు పోటీ పడరు. పర్యావరణ అటవీ శాఖల కోసం ఎవడు పోటీ పడ్డా బేసిక్. బట్ చాలా మంచి శాఖ, మనసుకి హత్తుకునే శాఖలే. అంటే ఈయన లాంటి వాడికి, ఎందుకంటే ఈయనకి ఆ వ్యవసాయం దాని మీద మక్కువ ఉంది, ఫామ్ హౌస్ అయి నడుపుతుంటారు, ప్లస్ సిస్టమేటిక్ ఉండాలని కోరుకుంటారు కాబట్టి. ఇప్పుడు అసలు పాయింట్ అలా ఏంటంటే ఆయన కోరుకున్నది ఆయనకి లభించినాయి. ఆచరణ ఇప్పుడు తెలుస్తుంది, కష్టాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పత్రికలు అయితే రకరకాలు రాస్తుంటాయి. అందులో ఏం రాసుకొచ్చారు, డబ్బులన్నీ దారి మళ్లించారని రాశారు. నిన్న సమీక్షించారు, దారి మళ్లించినట్టు ఎటుకు దారికి మళ్లించారు, దాన్ని తీసుకెళ్ళి ఏమన్నా దాని పేరేంటది అమ్మఒడికి ఏమన్నా మార్చారా, లేకపోతే కనుక జగన్కి వేరే సోకులకి ఏమన్నా మార్చారా? లేదు. ఏం తేలింది అందులో? పవన్ కళ్యాణ్ గారికి వివరించింది 5,000 కోట్ల దాకా డబ్బులు దేనికి మళ్లించారంటే అదే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కరెంటు బకాయిల కింద కట్టారు. కరెంటు బకాయిలు ఎవరిస్తున్నారు? బాకీ వాళ్లే బాకీలు ఉన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వాళ్ళు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు గట్ల అవి పెండింగ్ లో పడిపోయినాయి. ఇదివరకు పట్టించుకునేవాళ్ళు కాదు. లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లెక్కేసింది. ఏమైపోయిందంటే ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి వ్యవసాయ విద్యుత్ తయారీలో ఇప్పుడు భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటలు గ్రిడ్లు పెట్టేసింది, సదుపాయం చేస్తుంది. కరెంటు వాడేసుకున్నారు, డబ్బులు ఇవ్వట్లకి.
వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ ఇస్తారు డబ్బులు. డబ్బులు ఇవ్వకపోతే ఆ కంపెనీలు మూతపడిపోతాయి. వాళ్ళందరూ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. కేంద్రం అప్పుడు చెక్ చేస్తే ఇట్లా బకాయిలు ఏళ్ల తరబడి ఉండిపోయినాయి, వీళ్ళందరూ ఆ సబ్సిడీ ఈ సబ్సిడీ అన్నారు. సబ్సిడీ డబ్బులు రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఇవ్వట్లేదు, కరెంట్ బిల్లులు కట్టట్లేదు, డబ్బులు లేవని తేలింది. దాంతో అప్పుడు రూల్ ఏం పెట్టింది, నువ్వు ముందు మొత్తం కట్టేయమంది, కక్కేయమంది. కక్కేస్తానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. అప్పుడు వీళ్ళందరూ రిక్వెస్ట్ మీదకి ఏం చేశారు, 5 ఏళ్ల దాకా ఈ గట్టేటట్టు అని పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ₹1,00,000 బిల్లు ఉందంటే ఏడాదికి ₹20,000 చెప్పును కట్టు. వాళ్ళ ₹1,00,00,000 బిల్లు ఉందంటే ఏడాదికి ఇట్లాగే 20 లక్షలు చెప్పును కట్టు అని చెప్పారు. అప్పటి నుంచి ఈ వచ్చిన డబ్బులు వచ్చినట్టు పంచాయతీ డబ్బులు దానికి వెళ్ళిపోతాయి. దాన్నే వీళ్ళు ఏమంటున్నారు, దారి మళ్లించారు అంటున్నారు. వాస్తవంగా అయితే కనుక గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఇచ్చేది డబ్బులు. విద్యుత్ మౌలిక సదుపాయమే కదా. కరెంటు లేని రోడ్డు ఆశిస్తారా? కరెంటు లేని మంచినీటి సదుపాయం ఆశిస్తారా? అది ఇది రెండు కావాలి. కానీ ఇది లేకుండా అదైతే ఏది పనికిరాదు. బేసిక్గా కరెంటు బిల్లులకి మార్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి పలుకుబడితో చంద్రబాబు గారిని ఒప్పించాల్సిన అంశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల విషయంలో ఈ కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు నేరుగా పంచాయతీకి వచ్చేటట్టు చేశారనుకోండి, అద్భుతం. అదేదో 2 నెలల్లోపు చేయమన్నారని చెప్తున్నారు. బిల్లులు మరి కరెంటు బిల్లులు ఎవరు కడతారు? పంచాయతీలు కడతాయా కట్టవా? ఇది తేలాలి. లేదు రాష్ట్ర ప్రభుత్వం కట్టేసింది అనుకోండి, హ్యాపీ కదా. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటన్నిటిలో కూడా ప్రభుత్వాల మీద ఒక భారం అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వాల మీదన. ఇప్పుడు మండల పరిషత్ స్థాయిలో డబ్బులు కానీ, అంటే వాళ్ళ జీతాలు కానీ, ఉద్యోగుల జీతాలు, పంచాయతీల జీతాలు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచినే ఇస్తున్నారు. డబ్బులు ఇక్కడి నుంచినే ఇస్తున్నారు. వాస్తవంగా అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, జీతాలు కూడా రావు వాళ్ళకి. అట్లయితే ఇప్పుడు ఆ జీతాల్ని అందులో నుంచి డ్రా చేసుకోవాలి, మార్చుకోవాలి. అలా కాకుండా నిదానంగా వదిలేశారు. కరెంటు ఈ టైప్లో ఉంది. ఇప్పుడు ఇది సమస్య పరిష్కరించి అటు కరెంటు బిల్లులు కట్టేసి, ఇటు వీళ్ళందరికీ పథకాలు ఇచ్చేసి, అంటే ఈ కరెంటు పర్ఫెక్ట్గా ఇచ్చేసేసి వాళ్ళకి ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేపిస్తే హ్యాట్స్ ఆఫ్ సక్సెస్. ఆయనకి కేంద్రం పలుకుబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కూడా క్లియర్ ఉంది కాబట్టి అలాంటి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనుకోండి, పంచాయతీలకి శాశ్వతంగా సమస్య పరిష్కరించినట్టు. ఆయన దాని ద్వారా రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఆశయం అదేనా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే భారీ డబ్బులు ఏం రావు, 20 లక్షలు 25 లక్షలు అట్లా వస్తాయి ఒక పంచాయతీ. దాంతోపాటు ఉపాధి హామీ పథకం ఉంటుంది. ఉపాధి హామీ పథకంతో రోడ్లు వేపిస్తూ ఆ కూలీలకు వచ్చే డబ్బులు ఉపాధి హామీ నుంచి ఇప్పించి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అది మెటీరియల్ కాంపోనెంట్ కింద పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా నడుచుద్ది. కాకపోతే సాధారణంగా నాకు తెలిసి 10-15 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఏంటంటే, కేంద్రం ఏదన్నా రోడ్లు వేసి వేయించడమే తప్పించి గ్రామీణ సడక్ యోజన లాంటి వాటితో వీలుగా చెయ్యట్లేదు. డబ్బులు తినేసుకుంటున్నారు. తినేయడం కాదు, లేవు చాలావై. 20 లక్షలతో వాళ్ళ రోడ్డు ఏమొస్తుంది? 10 లక్షలతో ఏం రోడ్డు వస్తుంది? అయితే గీతో చిన్న కాలం ఇక్కడి నుంచి అక్కడ దాకా కడితేనే వాళ్ళ 10 లక్షలు ఇస్తున్నారు. కాబట్టి దానికి ఇంకేమన్నా ఫండింగ్ వస్తుందా, కేంద్రం నుంచి తెప్పిస్తారా చూడాల్సి. వ్యవసాయ శాఖ కూడా ఈయన దగ్గరే ఉంది. ఒక రకంగా ఇంతకుముందు కౌలు రైతులకు సంబంధించి ఈయన ఇంటింటికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుని ₹1,00,000 ఈయనే ఇచ్చారు. రైతుల కంటే ఈ ఉపాధి పనుల ద్వారా రైతు కూలీలకు న్యాయం జరగచ్చేమో కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా వ్యతిరేకించచ్చో, రైతులు న్యాయం జరుగుద్ది అనేది ఒక కాన్సెప్ట్. కౌలు రైతులకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? అంటే ఈయనకి వ్యవసాయ శాఖ లేదు కదా పవన్ కళ్యాణ్. ఉద్యానవన శాఖ, ఉద్యానవన శాఖ కూడా ఈయనది కాదు, వ్యవసాయ శాఖ దగ్గరే ఉంది. అవునవును. కాకపోతే పనికి ఆహార పథకం ద్వారా ఉద్యానవన వాటికి లింకప్ చేద్దామని చెప్పారు. అవును. అంతేగాని ఈయనకి వ్యవసాయ శాఖ లేదు. ఈయన అనేది ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని దానికి అనుసంధానం చేద్దాం అన్నది. ఇది ఏళ్ల తరబడి డిమాండ్. ఉపాధి హామీ అనేటటువంటిది అట్లా ఇవ్వాలి అన్నటువంటిది. దీనికే కాదు, వ్యవసాయానికి కూడా లింకప్ చేయాలన్నటువంటిది. ఇక్కడ 2 తేడా ఎక్కడ ఉందంటే, వ్యవసాయ శాఖ ఏమో అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది, ఇదేమో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంటుంది ఉపాధి హామీ పథకం. కాబట్టి ఈయన దాన్ని అనుసంధానం అన్నారు. అది గ్రౌండ్ లో సక్సెస్ అయితే అద్భుతం. ఎందుకంటే వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయొచ్చు, ఉద్యానవనం ఏముంది. కాకపోతే ఎంతవరకు ఒప్పుకుంటారు వాళ్ళు? ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడచ్చు, అదెందుకు చేయకూడదు, ఇది ఎందుకు చేయకూడదు. అధికారంలోకి వచ్చినప్పుడు అసలు సమస్యలు తెలుస్తాయి.
ఇప్పుడు సాధారణంగా ఎందుకు చేయట్లేదు ఎవరికి పోయా జేబులో డబ్బులు హ్యాపీగా అనుసంధానం చేసేస్తే ఏ ప్రభుత్వానికైనా జగన్కి మాత్రం ఎందుకు చేయకూడదు, చంద్రబాబు ఎందుకు చేయకూడదు? ఏంటంటే మనకి నోటికొచ్చిన ముద్ద ఇంకో రూపాయి కోరుకుంటాం కానీ తగ్గాలని కోరుకో. ఉపాధి హామీ పథకానికి వచ్చేది 220 రూపాయలు 250 రూపాయలు ఉంటుంది అంతే డబ్బులు. ఇదివరకటి రోజుల్లో కూలీలతో పోల్చుకుంటే అప్పుడుతో సమానం ఇది. ఇప్పుడు అప్డేటెడ్ లెక్క ప్రకారం అయితే అది చాలదు. ఇప్పుడు మినిమం 500 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. పక్కా దారుణమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్న చోట్లనే 300 రూపాయలు 350 ఆశిస్తున్నారు. అలాంటి చోట ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతుల నుంచి డబ్బులు ఆశిస్తారు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేటటువంటి పని కింద దీన్ని చూస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తరపున వీళ్ళు చేస్తున్న పని చెంచాడు అంతే. మిగతాదంతా అది ఊరికనే పైన పనులు చేయించి డబ్బులు తీసుకుంటారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో ఒక పర్ఫెక్ట్ గా పొలం పని చేయించి వీళ్ళు డబ్బులు తీసుకున్నారనుకో, ఈ డబ్బులు ఇచ్చారనుకోండి, నచ్చదు వాళ్ళకి, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకు వాళ్ళకి అటు రైతు దగ్గర ఎట్టాగా తీసుకుంటారు పని చేయకపోతే. ఇప్పుడు రైతు దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉట్టి ప్రభుత్వం ఇచ్చే 240 రూపాయలు 250 రూపాయలు అంటే వాళ్ళకి ఆందం. పోనీ 2 తీసుకున్నారనుకోండి, అప్పుడు చేసి ప్రయోజనం ఏముంది పథకం? అది గ్రౌండ్ లెవెల్ కన్విన్స్ చేయగలగాలి. రైతుల దగ్గర నుంచి మామూలుగా మీరు 500 తీసుకుంటావు కదమ్మా, 300 తీసుకో, ఈ 200 తీసుకో, 500 అవుతుంది అని చెప్పి అటు రైతుకి ప్రయోజనం చేకూర్చాలి, ఇటు వీళ్ళకి ప్రయోజనం చేకూర్చాలి. కానీ అప్పుడు దీన్ని వీళ్ళు ఫీల్ అవ్వరు ప్రభుత్వం ఇచ్చినట్టుగా. ఇది ప్రభుత్వం ఇచ్చినట్టుగా లెక్క కావాలి. లేదు అసలు డబ్బులే తీసుకోకుండా చేయమంటే వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది. ఈసారి మంత్రుల్లో, ఈసారి క్యాబినెట్లో కొత్తదనం ఏమన్నా కనిపించబోతుందా? మొత్తం మంత్రులందరికీ ఒక ఫ్రీడమ్, ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఎవరిని స్వేచ్ఛ చంద్రబాబు నాయుడు గారు అని ఇచ్చారనుకోవాలి. ప్రస్తుతానికి స్టార్టింగ్ డేస్ అయితే వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి. అవును, వాళ్ళ శాఖల గురించి అనిత మాట్లాడినటువంటి మాటలు, లేకపోతే బాగున్నాయి. ఇదే స్వేచ్ఛ కొనసాగాలని కోరుకున్నాం. స్వేచ్ఛ అనేటటువంటిది మాటలకు పరిమితం కాదు, విధానపరమైన నిర్ణయాలు మంత్రులు తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్. అది జాతీయ పార్టీలో కుదురుతోంది కానీ ప్రాంతీయ పార్టీలో కుదరట్లేదు. అది చెయ్యగలిగితే ఇంతకుముందు చంద్రబాబు గారి దగ్గర జరగలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరగలేదు. అది పేరుకి మాత్రమే ఉంటున్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళందరూ స్వేచ్ఛగా మాట్లాడారు. వాళ్ళలో స్వేచ్ఛగా తిట్టారు, లేకపోతే రాజకీయాలు మాట్లాడారు, కానీ స్వేచ్ఛగా తమ శాఖల గురించి మాట్లాడింది తక్కువ. అది కూడా తిట్టడం కోసమే మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్, ఇట్లా అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ ఇప్పుడు దాకా మాట్లాడుతాం. ఫ్యూచర్ లో కూడా అదే విధానం ఉండాలా, వాళ్ళ శాఖలు వాళ్లే డీల్ చేయాలి. అది ఒక నిజమైనటువంటి అంటే జాతీయ పార్టీల క్యాబినెట్ ఉన్నట్టు దీన్ని నడపగలుగుతారా? నడిపితే అద్భుతం. అవును. ఈ 15 రోజుల్లో చూసుకుంటే ఓకే, కొంతమంది ఛార్జ్ తీసుకున్నా తీసుకోకపోయినా చాలా అగ్రెసివ్గా అయితే దూసుకెళ్ళిపోతున్నారు. డే 1 నుంచే నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజల నుంచే స్వీకరించడం, పవన్ కళ్యాణ్ గారు లేదంటే అనిత హోంశాఖ, కీలక శాఖలన్నీ కూడా అంటే వీళ్ళు బాబు గారి చెప్పినట్టే వెళ్తున్నారు, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈ 15 రోజులు చూస్తే ఈ 15 రోజుల్లో డెసిషన్స్ ఏం తీసుకోలేదు వీళ్ళు. డెసిషన్స్ తీసుకుంటే అనిత ఎవరెవరికైతే అక్కడ ధ్వంసాలు జరిగినాయి వాళ్ళకి ఫోన్ చేసి ఎస్ఐలకు సిఐలకు ఎందుకు జరిగింది అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు కట్టమని చెప్పి ఉండాలి. ఈవెన్ వైసీపీ వాళ్ళు దాడి చేసినా కేసు పెట్టమనాలా, టీడీపీ వాళ్ళు దాడి చేసినా కేసు పెట్టమనాలి. అది స్టేట్మెంట్ ఇచ్చారు కానీ గ్రౌండ్ లో జరగలేదు కదా. మాట వరకు బాగుంది, చేతలు ఇంకా జరగల. ప్రస్తుతానికి అన్నీ కూడా మాటల్లో నడుస్తున్నాయి, అద్భుతంగానే ఉంది స్టేట్మెంట్లు. సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ రెడ్డి చూసి రావడం, అవి ఆపడం, ఇట్లాంటివన్నీ కూడా చేతలలో రేపు పొద్దున. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఎవరో మాట్లాడలేదు, ఈ దాడులు విధ్వంసాల గురించి. అప్పుడు బాబు గారు సంయమనంతో ఉండండి, వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, వైసీపీ వాళ్ళు అన్న ఆ స్టేట్మెంట్ తర్వాత దాని గురించి ఎవరో మాట్లాడలేదు. అనిత మాట్లాడింది కూడా ఏంటంటే, ఆమె చెప్పింది కూడా గతంలో ఏ కేసులు అయితే ఉన్నాయో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా మేము మళ్ళీ రీఓపెన్ చేస్తాం, ఎవరిని వదలం, ఈ వార్నింగ్లే నడుస్తున్నాయి తప్ప ప్రస్తుతం జరిగిన విధ్వంసాల గురించి అయితే ఎవరో మాట్లాడట్లేదు. అదేనేది అవన్నీ ఇప్పుడే కాదు, భవిష్యత్తులో రాబోయేటువంటి రోజులు ఆ కేసులు ఎట్లా ఉంటాయి ఏంటుంటాయి అనేది చూడాలి. ప్రస్తుతానికి అంతా కూడా రాజకీయంగా ఉత్సాహం కొద్దీ మాట్లాడతారు, ఊపు కొద్దీ మాట్లాడతారు. అవన్నీ ప్రాక్టికల్గా ఏం జరుగుతాయి అవన్నీ ఫ్యూచర్లో వర్క్ను బట్టి చూడాలి. ఇప్పుడు ఈ 4 రోజుల్లో వర్క్ చేసి స్టేట్మెంట్లు చూస్తే
రివెంజ్ పాలిటిక్స్ చేయడానికి రెడీగా ఉన్నాం అనే సంకేతాలు ఏం కనిపించట్లేదు. చూడాలంటున్నా అది మనం వాళ్ళు మాటల పరంగా చూస్తే రివెంజ్ మాటలే ఉన్నాయి. అవును, బాగా అచ్చెన్నాయుడు మాట్లాడినా వీళ్ళందరూ మాట్లాడి అవన్నీ ప్రాక్టికల్ గా ఏం జరుగుతుంది అనేది చూడాలి. రివెంజ్ పాలిటిక్స్ వెళ్ళింది అనుకోండి, ఇక భవిష్యత్తులో కూడా రివెంజ్ పాలిటిక్స్ ఉంటది. జనాలు కూడా అటో ఇటో ఉండాలి, తనుకోవాలి, జావాలి. అదే జనం కోరుకుంటున్నారా చూద్దాం. 1వ తారీఖు రాబోతోంది, జూలై 1వ తారీఖు. డబ్బులు ఎలా ఇస్తారు ఏంటి ఇవన్నీ కంటే ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాలంటీర్లు అంటే వీళ్ళు చెప్పింది ఇంటికి వెళ్ళే మేము ఇస్తాము అనేది మేము అధికారంలోకి రాగానే. ఒక పక్క వాలంటీర్లు చాలామంది రాజీనామా చేస్తున్నారు. చాలా చోట్ల అన్ని చోట్ల నిమ్మల రామారాయణ కలిశారు, అచ్చెన్నాయుడు కలిశారు, అందరినీ కలిశారు. తీసుకుంటామనే హామీ అయితే ఇవ్వట్లేదు. పైగా మీరు ఎవరైతే మీతో రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి అప్పుడు ఆలోచిద్దాం అంటున్నారు. వాలంటీర్ల విషయంలో టీడీపీ ఇంకా క్లారిటీ లేదా, ఎందుకంటే ఇంకా 10 రోజులే టైం ఉంది, లేదా ఒక జన్మభూమి కమిటీ లాగా మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందా ఏంటి అసలు ఆలోచన వాళ్ళది చూడాలి. ఇవాళ అంటే ఈ 2 రోజులు వచ్చేటప్పటికి మంత్రివర్గము ఈ హడావిడిలో ఉన్నారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారాలు, అసెంబ్లీ ఈ గొడవ ఉంది. ఇప్పటి నుంచి ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ వాలంటీర్లలో ఒక 90 వేల మంది ఏమో రిజైన్ చేయడమో తొలగించబడ్డమో జరుగున్నది. మిగతా 1,50,000 ఉన్నారు. ఒక చర్చ ఏం నడుస్తున్నదంటే ఇదివరకు 40 ఏళ్లకి 50 ఏళ్లకి ఒకటి అన్నారు కదా, ఒక వాలంటీర్ అన్నారు కదా. ఇప్పుడు ఒక సచివాలయ పరిధిలో అప్పుడు 10 మంది దాకా వాలంటీర్లు ఉన్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా ఏదో సచివాలయ పరిధికి 3-5 పెడతారంటున్నారు. ఎందుకంటే జీతము ఎక్కువ వాళ్ళకి వర్క్ పెంచుతున్నట్టు. అప్పుడు ఆ విధం వైపుకి వెళ్తారా చూడాలి. అప్పుడు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇస్తా ఉంటారేమో. అంతే, అంటే ఒక రోజు అలా అవ్వదు కదా ఆ నీళ్ళు ఉంటే. ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ అయితే కంటిన్యూ చేసే ఆలోచన ఉంది. అంటే ముందు వెళ్ళి చెప్పారు కదా, అంటే మళ్ళీ జన్మభూమి కమిటీ లాంటి ఏమన్నా రీప్లేస్ చేస్తారా? లేదు, అది చూడాలి నెక్స్ట్ ఏంటనేది. మనం ఇప్పుడే జడ్జ్ చేయలేము. కానీ వాళ్ళైతే వాలంటీరే ఉంచుతానన్నారు కాబట్టి దాన్ని జన్మభూమి కమిటీ లాగా మారుస్తారా అనేది ఇప్పుడే తేలదు. ఇప్పుడు వాలంటీర్ అనినే పెట్టేసి కంటిన్యూ చేసి రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు డబ్బులు అడిగారు అనుకోండి. ఇంతవరకు అయితే వాలంటీర్ల మీద అవినీతి ఆరోపణలు ఏం రాలేదు, డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మొన్న అయితే దీంట్లో ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే ఎవరు బైరెడ్డి రాజశేఖర్ వాలంటీర్ పోస్టులు ఇప్పిస్తామని 5 లక్షలు అడుగుతున్నారు, తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదివరకు వాలంటీర్ రిక్రూట్మెంట్ దగ్గర ఎవరు లంచాలు తీసుకున్నట్టు చూడాలి. వైసీపీ వాళ్ళు ఎంతో మందిని వాలంటీర్లు పెట్టినా డబ్బులు ఇచ్చి వాలంటీర్ అయ్యామని ఎవడో చెప్పారు. అంటే అప్పుడు వాలంటీర్లకే కొంచెం టైట్ గా దొరికేవారు కాదు. మెయిన్ అంటే 5,000 గౌరవ వేతనం, ఇప్పుడు 10,000 అనేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కాబట్టి అందుకని చెప్పేసి ఏంటనేది చూడాలి ఇప్పుడు. కానీ రేపు 1వ తారీఖున అంటే బడ్జెట్ ప్రకారంగా ఇవ్వాల్సిన డబ్బులు ఏదో ఇప్పటికే అప్పులు ఉన్నాయి, 42,000 కోట్లు ఎంతో రావాలి. ఇదంతా సింపుల్ గానే అయిపోద్దా? మొత్తం 7,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ అక్టోబర్ దాకా ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి, నాకున్న అవగాహన ప్రకారం. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు జగన్ పరిపాలన స్టార్ట్ అయినప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పిన లెక్క 100 కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్ లో చేతిలో ఉన్నాయి. ట్రెజరీలో 100 కోట్లతో జీతం కూడా ఎట్లా ఇస్తాడో చూడాలా అని చెప్పారు. ఇప్పుడైతే 5,500 కోట్ల రూపాయల చేతిలో ఉన్నాయి. అంతే, 5,500 కోట్లు వెనక ఈ ట్యాక్స్ ఇది వచ్చినాయి. బిల్లులు ఉంటాయి 30,000 కోట్లు ఉంటాయి. అవన్నీ కూడా జిఎస్టీ వాటా కింద 5,500 కోట్లు అయితే చేతిలో ఉన్నాయి. అవి కాకుండా అప్పు తీసుకోవడానికి కూడా అర్హత ఉన్నది ఇక్కడ ఆ టైంలో. అప్పుడు అప్పులు కూడా కంప్లీట్ గా తీసేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అప్పులకు ఒక ఛాయిస్ ఉంది దాంట్లో. కాబట్టి అప్పుల పరంగా దాదాపు 20-30 కోట్లు తీసుకోవచ్చు. టోటల్ గా 40,000 కోట్లు అయితే 20,000 కోట్లు అప్పుడు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళకి 20,000 కోట్లు దాకా కాబట్టి తీసుకోవచ్చు. ఫస్ట్ లో ఏం ప్రాబ్లం రాదు. ఈ అప్పులకు సంబంధించిన అమౌంట్ పూర్తి అయిపోయాక అప్పుడు ఎట్లా అన్నది చూడాలి. మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండో ఈ అసెంబ్లీలో బిగిన్ అయిన తర్వాత శ్వేతపత్రం అని రిలీజ్ చేస్తారు. 2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఎంత వడ్డీ కట్టాలి, ఎంత కిస్తీ కట్టాలి ఏడాదికి, దీంతో రాష్ట్రం నాశనం అయిపోయింది, దాని వలన రాష్ట్రం ఇంకేం చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఉపన్యాసం నడుస్తాయి, వింటాం, మనం చూస్తాం రాబోయేటువంటి రోజుల్లో. ఫైనల్ గా అది అధిగమించి చేస్తామనే కదా చెప్పింది. అంతే కదా, అది ఎట్లా చేస్తారని చూడాలి. కాకపోతే సూపర్ 6 అనేది ఇమీడియట్ గా అమలు చేయగలుగుతారా లేదనేది ప్రజల్లో ఒక సందేహం. అంటే ఈ లెక్కలను బట్టి చూస్తాం. అంటే ప్రాక్టికల్ గా జగన్ అయితే వచ్చినటువంటి 6 నెలలు అనుకోవచ్చేమో, 3 నెలల్లోనే అన్ని స్టార్ట్ అయిపోయినాయి. 3 నెలల్లోనే అన్ని స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత టైం తీసుకుంటారు అనేది ఏమైనా చెప్తారా? నాకు తెలిసి దశల వారీగా చేసుకెళ్తారు వీళ్ళు. నెక్స్ట్ మంత్ లో అన్న క్యాంటీన్లు, ఆ తర్వాత బస్సు, ఇవి నెక్స్ట్ మంత్ లోకి వచ్చేయచ్చు. బస్సు అన్న క్యాంటీన్ వచ్చే నెలకి చేసేయచ్చు. అవి 2 చేసి ఆ తర్వాత అవి వెళ్తారా ఇది ఇందులో? ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా అయితే అమ్మఒడి ఇప్పుడు డబ్బులు పడాలి.
ఇప్పుడు జగన్ టైంలో అమ్మఒడి స్కూల్స్ తెరిచిన టైంలోనే కదా వేసుకోవచ్చు. అవును అవును అవును. ఇప్పుడు అమ్మఒడికి సంబంధించిన డబ్బులు వాడాలి. వీళ్ళు అందులో ఒకటి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి. అవును. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే దాదాపుగా ఎంతమంది ఉంటారని తేలా, ఎన్ని లక్షల మంది ఇంట్లో ఇద్దరిని చూసుకున్నా పోనీ. ఆ లెక్కన ఇద్దరు లేదు వీళ్ళు, ఎంతమంది అన్నారు అంటే ఇద్దరు మినిమం ఉంటారు కదా. కాబట్టి అందులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అనలేదు, అందరికీ అన్నారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చింది అందరికి ఇచ్చారు జగన్. ఇది అన్ని ఏ స్కూల్ వాళ్ళకైనా, ప్రైవేట్ స్కూల్ కైనా గవర్నమెంట్ స్కూల్ కైనా. రేపు ఎట్లా ఇస్తారో చూడాలి. దాంతో మహిళలకు కూడా 1500 నిరుద్యోగ వృత్తి. బీసీలకు ఇచ్చిన హామీ కూడా ఏమన్నా లేట్ ఉందా? దానికి ఒక డేట్ ఏం పెట్టలేదా, ఒక డెడ్ లైన్? అసలు ఏ హామీకి డేట్ పెట్టలా. 100 రోజుల్లోపు చేస్తామని ఇప్పుడు వాళ్ళిద్దరితో చూశాక అనుభవంతో ఆగినట్టున్నారు. కర్ణాటకను తెలంగాణలో 100 రోజులని చేస్తామని చివరికి ఏమి చేయక జనాలు చేత తిట్లు తింటున్నారు. కాబట్టి అందుకని హామీలు అయితే ఇచ్చారు కానీ ఇన్ని రోజులని డెడ్ లైన్ పెట్టలా. కాబట్టి మేబీ టైం తీసుకోవచ్చు. 2 అంశాల్లో మిత్రపక్షమైన జనసేన నుంచి అన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకటి, రివెంజ్ పాలిటిక్స్ మీద ఒకవేళ అగ్రెసివ్గా వెళ్ళిన, ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో జాప్యం జరిగిన వాళ్ళు ఏమన్నా నోరిప్పే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఏముండదు. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో వీళ్ళు పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు ఏం లేదు. వాళ్ళు హామీలు కూడా ఏమి ఇవ్వలేదు కదా, వాళ్ళేమి ఇవ్వలేదు. కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో కిందే కదా లెక్క ఒక రకంగా. అది అనౌన్స్ చేశారు కానీ డే టైం అనౌన్స్ చేయలేదు కదా. వాళ్ళకి అందులో అంత ఇంట్రెస్టెడ్ కాదు సంక్షేమ పథకాలు అన్నటువంటిది. కంపల్సరీ సంక్షేమ పథకాలను హైయెస్ట్ విమర్శించింది పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన దాని మీద ఒత్తిడి చేయకపోవచ్చు. ఇప్పుడు దాడుల గురించి అంటారా, మామూలుగా అయితే ఆయన ఆ నిష్పాక్షికమైనటువంటి న్యూట్రల్ పొలిటీషియన్ గా అయితే మాట్లాడి ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశంతో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి నోరు మెదపలేదు. అక్కడ రాజధర్మమా మిత్రధర్మమా అంటే మిత్రధర్మం పాటించారు కానీ రాజధర్మం పాటించారు. రాజధర్మం అంటే ఏంటి? ఒక స్థాయిలో ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇది తప్పుగా దానేటటువంటిది చెప్పాల్సి ఉంది. కానీ మిత్రధర్మం పాటిస్తా దాని గురించి ఇంతవరకు నోరు మెదపలేదు. కాబట్టి అది ఇప్పట్లో ఏమీ మాట్లాడకపోవచ్చు. ఇప్పటికి ఇంకా గొడవలు జరిగితే మాట్లాడతారేమో. ఫస్ట్లో ఆవేశంలో జరిగినాయి అని వదిలేసి ఉండాలి. అధికారుల మార్పిడి అనేది కూడా రివెంజ్ పాలిటిక్స్లో ఒక భాగం అవుతుందా? అది పేపర్ల రివెంజ్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, కీలక అధికారులను మార్చడం, అది నా దృష్టిలో పేపర్లు, సోషల్ మీడియా రివెంజ్ తప్పించి ప్రభుత్వాల రివెంజ్ అయితే కాదు. సాధారణంగా అధికారి ఏమి ఎవరి జేబులో తొత్తు కాదు, ఎవరి జేబులో సొత్తు కాదు. చంద్రబాబు గారి టైం అదే ఐఏఎస్. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తారు పని చేయని అంటారా? చేయడం కుదరదండి అంటారా? ఊరుకుంటారు అప్పుడు వీళ్ళు పథకం ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అమ్మఒడి కింద ముగ్గురికి ఇచ్చేయండి అన్నారు. డబ్బులు ఏడ ఉన్నాయి, కుదరదు అని ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిన, లేకపోతే కనుక విద్యాశాఖ కార్యదర్శి చెప్పిన ఊరుకుంటారు వీళ్ళు? నువ్వు పనికిరావు బొమ్మంటారు కదా. అట్లాగే జగన్ దగ్గరైనా మాట అంటారు వాళ్ళు. ఈ పథకం కావాలి నాకు, నువ్వు చెయ్యి అన్నాడు, చేశారు. అది చేసిన అధికారులు తప్పంటే ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో సంస్కరణ కావాలని జగన్ అడిగాడు, ప్రవీణ్ ప్రకాష్ ఆ స్కూల్ రిపేర్ చేయడం, ఈ వ్యవస్థ చేయించాడు. దాన్ని పాపం అంటే ఎట్లాగా? అది తప్పంటే ఎట్లాగా? అంటకాగుతున్నారంటే ఎట్లాగా? ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశానికి అంటకాగుతున్నట్టు ఈ ప్రభుత్వంతో ఉన్నట్టు. డ్యూటీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ మాట వింటారు, చేస్తారు. ఒకనాడు ఒక 20 ఏళ్ల క్రితం అధికారుల మీదన రాజకీయ నాయకులు గౌరవం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. నేను గమనించింది గతంలో కలెక్టర్కి మంత్రి అడ్డదిడ్డంగా ఫోన్ చేసేవాడు కాదు. కలెక్టర్ గారితో ఒకసారి కలపండి అని చెప్తాడు, కలెక్టర్ గారితో అనేవాడు. అట్లాగే అక్కడ పిఏ ముందు ఎత్తిన తర్వాత మంత్రి గారు మాట్లాడతారని వీళ్ళ పిఏ చెప్పాక చేసినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను అనేక మంది మంత్రులు మాట్లాడినప్పుడు. నమస్కారం అండి కలెక్టర్ గారు, కొంచెం మన వాళ్ళు ఇది అడుగుతున్నారు, ఓసారి ఎంతవరకు సాధ్యాసాధ్యాలో చూడండి, అవకాశం ఉన్నంత వరకు చెయ్యండి, ఇలా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు మళ్ళీ ఆడే కలెక్టర్ కలుపు లైన్లోకి ఏంటి ఆడెంత ఈడెంత అనే భాష లేదు అప్పుడు. ఆ రోజుల్లో అధికారులకి ఆ గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి నాయకులు. ఇవాళ రోజున అధికారులు అనేటటువంటి వాళ్ళు ఏదో మన కార్యకర్తల కంటే కూడా చులకన అన్నటువంటి స్టేజ్ వచ్చింది. మన కార్యకర్త ఇటు రావయ్యా అంటాం వేరు, అధికారిని పచ్చిబూతులు బహిరంగంగా తిడుతున్నాం కదా మనం. కాబట్టి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఉద్యోగులు కానీ అధికారులు కానీ
వాళ్ళు యునైటెడ్గా ఉంటున్నారు రాజకీయ అవసరాల కోసం, అవును అంతే కదా. అంతే తప్పించి వాళ్ళకి ప్రాబ్లం వస్తే కాకి ఏదైనా దెబ్బ తగిలితే 100 కాకులు కొడతాయి. ఇక్కడ ఉద్యోగిని అమ్మనాభూతులు తిడితే వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే టీడీపీ ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి, టీడీపీ వాళ్ళ అధికారులు ఉంటే వైసీపీ ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి. ఉద్యోగ సంఘాల్లో మరి ఈ నాయకులు కూడా ఆ పార్టీలకి ఈ పార్టీలకు కార్యకర్తలుగా మారిపోతే ఇంకెక్కడ ఉంది? మొదటి నుంచి అధికారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళనే ఎక్కువ పెట్టుకున్నారు అనేది. రాజేంద్రనాథ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, లేదంటే అక్కడ మన ఈవో ధర్మారెడ్డి, ఇలాగ అన్ని రెడ్డి మ్యాక్సిమం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చేశారు. డీజీపీని మార్చేశారు, ఆ ఈవోని మార్చేసారు. ఆ క్వార్టరీ మార్చి ఇక్కడ కూడా సామాజిక వర్గం చూస్తున్నారా, లేదంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? ఒక 6 నెలలో ఏడాది అయిన తర్వాత వైసీపీ వాళ్ళు చెప్తారు, అదే మళ్ళీ ఆ లిస్ట్ తీస్తారు మొత్తం. బేసిక్ గా మన మాట వినేవాడు అనేది చూసుకుంటారు. మన మాట వినేవాడు అంటే ఆ ఉద్యోగుల్లో మన కుల ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు మన వెనకాల పడుతూ ఉంటారు, వాళ్ళకి చేసి పెడతారు. రెండవది బ్యాలెన్స్ చేసుకోవడం అన్నటువంటిది, అది నాయకుడి తీరును బట్టి ఉంటుంది. ఈలోపు రాజకీయంగా ఎవరి దాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. మెయిన్ కావాల్సింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ పొజిషన్స్, కలెక్టర్ పొజిషన్, ఆర్డీఓల పొజిషన్స్, ఎంఆర్ఓల పొజిషన్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఇట్లాంటి వాటిల్లో కులం ఆధారంగా కాకుండా అన్ని కులాలకి ప్రాధాన్యం ఇస్తే అప్పుడు పబ్లిక్లో చర్చ రాదు, ఆయా విభాగాల్లో చర్చ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్లో ఒక కులపు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనుకోండి, అప్పుడు సహజంగా చర్చ వస్తుంది. ఎవరక్కర్లా అదే వృత్తిలో ఉన్నటువంటి వేరే కులస్తులు ఎవరైతే సైడ్ లైన్ అయిపోతారో వాళ్ళు రాజకీయ నాయకులకి ఇంటిస్తారు, మీడియాకి ఇంటిస్తారు. ఇప్పుడు మీడియాకి అయితే ఆల్రెడీ ప్రస్తుతం అటో ఇటో ఉంది కాబట్టి ప్రత్యర్థి మీడియాకి ఇస్తారు, రాయిపించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అట్లా రాసినప్పుడు ఒకరికో ఇద్దరికో ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అంతే తప్పించి సీరియస్గా సిన్సియర్గా ఉండదు. అది పాలసీ డెసిషన్ తీసుకోవాలి. అన్ని సామాజిక వర్గాలు ఉండాల్సిందే ఇందులో, అందులో మళ్ళీ ఈ సామాజిక వర్గం వాళ్ళు అయితే పెద్ద పొజిషన్ ఉండాలంటే లా అండ్ ఆర్డర్ అంటే పెద్ద పొజిషన్ కింద ఫీల్ అవుతుంది. అవి అన్ని సామాజిక వర్గాలు ఉండాల్సిందే అనేటటువంటి ఫీలింగ్ ఉండాలి. అది ఉంటుందా లేదా అనేది చూస్తారు జనం, జడ్జిమెంట్. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి నానుతున్న 2 కీలక అంశాలు, ఒకటి అమరావతి రాజధాని, 2 పోలవరం. ఫస్ట్ అమరావతి గురించి మాట్లాడుకుంటే బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హోప్, అమరావతి రైతులకు ఎప్పటి నుంచో పోరాడుతున్న వాళ్ళకి కానీ, లేదంటే రాష్ట్రానికి ఒక రాజధాని అనే అంశం పెండింగ్లో పెట్టేస్తున్నారండి. దాని మీద ఇమీడియట్ డెసిషన్ అయితే ఒకటి తీసేసుకున్నట్టే కనిపిస్తోంది. మళ్ళీ సిఆర్డీఏ చైర్మన్గా ఆయన్నే పెట్టడం, నారాయణ, ఇవన్నీ అంటే హోప్స్ ఎంతవరకు ఈ 5 ఏళ్లలో పూర్తి అయిపోద్దని ఒక భరోసా కల్పిస్తున్నారా? ముందు అమరావతి గురించి మాట్లాడుకుంటే నేను అనుకోవడం అయితే అమరావతి ఒక రూపం వచ్చేస్తుంది. ఒకటి ఇప్పుడు పూర్తయిపోయినటువంటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్లని పూర్తి చేసేస్తారు. ఇది ఒక 6 నెలల బట్టు ఏడాది ఆల్రెడీ పనులు కూడా బిగిన్ అయినట్టే కనిపిస్తుంది. లేదు, అవి టెండర్లు పిలవలేదని చెప్పారు కదా నారాయణ గారు, పిలుస్తాం త్వరలో అని చెప్పారు. ముందు నివేదిక సెట్ చేసి ప్రతిదానికి కూడా నివేదిక సెట్ చేస్తారు, వేసి ఆ కమిటీతో నివేదికలు తీసుకొచ్చి అది అసెంబ్లీలో చర్చిస్తారు. కాస్త ముందు మీడియా ముందు అక్కడ తిట్టాలి కూడా కదా, వైసీపీ ఇట్లా విధ్వంసకారులు వీళ్ళు అనేది, అది తెలియాలంటే ఆ నివేదికలని. దాని తర్వాత టెండర్ పిలవాలి. ఇంతకు ముందు బకాయిలు ఉన్నాయి, అవి తీర్చలా, అవి గట్టి మళ్ళీ ఇవ్వాలి. ఇంకోటి ఇప్పుడు ఇవాల్టి మార్కెట్ వాల్యూకి అనుగుణంగా అప్డేట్ చేయాలి కదా, ఎట్లా పని చేసేస్తారు ఈ లోపు చేసేయమంటే. ఇప్పుడు ఆ రోజున మార్చాలి, మళ్ళీ కొత్త ప్రపోజల్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు అప్పట్లో ఓ బిల్డింగ్ 50 కోట్లది అవుద్ది అనుకుంటే ఇప్పుడు 150 కోట్లు అంటారు సహజంగా, అంతే, అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. దాని ప్రకారం వస్తాయి. అది ఎంత ఖర్చు అవుతుంది, దానికి వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులా? నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఇంకొక 10 నుంచి 15 వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు అదే రాజధాని అని అనౌన్స్ చేస్తే అది నిధులు రిలీజ్ చేస్తుంది, 10-15 వేల కోట్లు. దాంతో మనం ఈ భవనాలు పూర్తి చేయొచ్చు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవి కాకుండా అక్కడ ఇంకా రావాల్సినవి ఏంటి, జ్యుడిషియల్ అదే మన ఎమ్మెల్యేల క్వార్టర్ లేవు యాక్చువల్గా, కొంచెమే ఉన్నది. అది మంత్రులకి వీటికి వరకే ఉన్నది. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇది కూడా కడుతున్నారు కదా, మంత్రుల క్వార్టర్స్ అనేది ఒకటి రావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం, నిలువెత్తు కడుతున్నారు, అది పెద్ద కన్ఫ్యూజన్. టవర్స్ వాళ్ళకి కోరుకునేది ఇవాళ ఒక ఐఏఎస్ అపార్ట్మెంట్లో ఉండడానికి అంటే కూడా
ఫ్రీ హ్యాండ్కి ఇష్టపడతాడు. అవును, ఓ మంత్రి అయినా ఇండివిజువల్కి ఇష్టపడతాడు. ఇండివిజువల్ వెళ్ళాలి ఇవి. ఇది ఇప్పుడు ఏమవుద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్స్ క్వార్టర్స్ ఉంది, ప్రతి మినిస్టర్ కోసం 100 మందికి రోజు వస్తూనే ఉంటారు అవును, నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలు. ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ ఇట్లాగ ఒక 25 అంతస్తుల భవనం ఉందనుకోండి, ఆ మినిస్టర్ పరిస్థితి ఏంటి, ఆ లిఫ్ట్ పరిస్థితి ఏంటి, ఎన్ని లిఫ్టులు పెట్టాలి, ఇవన్నీ చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటేంటంటే వర్క్లోకి దిగిపోయారు మంచిది. నేను అనుకోవడం అయితే ముందు వాళ్ళకి అది ఇచ్చేయాలి, దాన్ని ఏమంటారు వాళ్ళ ప్లాట్లు, వాళ్ళ ప్లాట్లు ఇచ్చేస్తే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. రైతులకి వాళ్ళు అవి డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఓ డెవలప్మెంట్ అదే నడిచిపోతుంది, మిగతాది ఇది నడుస్తూ ఉంటుంది. ఇది సైమల్టేనియస్ వర్క్. ఫస్ట్ చేయాల్సిన పని అర్జెంటుగా వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయడం. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి మీరు కట్టుకోండి అంటే 5 ఎకరాలు ఉన్న ఆయనకి 5,1200 వస్తాయి, 6,000 చదరపు గజాలు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కదా ఆయన. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్ రావచ్చు, షాపింగ్ మాల్ కట్టుకోవచ్చు, ఇంకోటి కట్టుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. మన నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పాత మాస్టర్ ప్లాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అనేది ఆయన ఓపెన్గా చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఈ 5 ఏళ్లలో ఎలా పూర్తవుతుంది అనేది కూడా ఒక డౌట్. చూడాలి. అది ఆయన అంటే ఏంటి, 2.5 ఏళ్లకి ఫస్ట్ ఫేజ్ అవుతుంది అన్నారు. 48,000 కోట్లది. అప్పుడు సంపద సృష్టించబడితే ఆ తర్వాత 1,00,000 కోట్లు అన్నటువంటి 1,00,000 కోట్లు కూడా తొలి దశ యాక్చువల్గా చెప్పాలని. మెయిన్ వీళ్ళు అనుకున్న గ్రాఫిక్లు ఇవన్నీ కావాలంటే 3,00,000 కోట్లు. కాబట్టి అవన్నీ ఎట్లా అనేది సెంట్రల్ కూడా క్యాపిటల్ గ్రాంట్స్ విషయంలో ఆల్రెడీ ఇంత ముందు 11,000 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు అనేది కదా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. రూపాయలు ఇచ్చారు. అవి కాకుండా హడ్కో లోన్స్ తీసుకుంటే దాన్ని రీఎంబర్స్ చేస్తామన్నారు. దాని కింద 7,000-5,000 కోట్లు తీసుకున్నారు. అప్పుడు జరిగింది మొత్తం 10.5-11 అయింది మొత్తం ఓవరాల్ గా. నేను చెప్పి ఇప్పుడు వీళ్ళు లేట్ చేశారని చెప్పి రాజధాని నిర్మాణం జరిగేంత వరకు సెంట్రల్ నుంచి క్యాపిటల్ గ్రాంట్స్ వస్తానే ఉంటాయి, రిలీజ్ చేస్తుందా? దానికి ఏమి ఒక లిమిట్ ఉండదా? మనకి యాక్చువల్గా డైరెక్ట్ రాజధాని ఫండింగ్ రాలా. మొదట్లో మనకు వచ్చింది ఏంటంటే ఆ సెక్రటేరియట్ వీటి కోసం కన్స్ట్రక్షన్ కోసం 2,000 కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి డైరెక్ట్గా. ఈ 3 బిల్డింగులు కట్టారు, దాంతో డ్రైనేజ్ వ్యవస్థ కట్టామన్నారు. ఇంకొక 1,000 కోట్లేమో డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఇచ్చారు. అది వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్గా ఇచ్చింది రాజధాని కోసం అని చెప్పేసి. అక్కడికి 3,000 కోట్లు వచ్చినాయి అంతే. మిగతాది ఈ లోన్లు వీటి కింద తీసుకున్నారు. ఇప్పుడు అవి ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. అంటే నేను అనుకోవడం అయితే, నేను విన్న ప్రకారం అయితే ఓ 10-15 వేల కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అన్నటువంటిది. అవి వచ్చేసినాయి అంటే ఫుల్ ఖుషి. ఒక రూపురేఖలు ఏర్పడిపోతాయి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అయితే చంద్రబాబు గారు ఈ టర్మ్లో అయితే కంప్లీట్ చేసేస్తారు. ఆ దిశగానే ఉన్నాయి నిర్ణయాలు. నెక్స్ట్ పోలవరం విషయానికి వస్తే అంటే ఇప్పుడు అవదని అన్న సంకేతం ఇచ్చారా 4 సీజన్లు అంటే సైంటిఫిక్గా వెళ్ళాలి పోలవరం ప్రాజెక్ట్. ఇది సైంటిఫిక్ గానే వెళ్ళాలి. కాకపోతే ఇది భూమి మీద కాబట్టి ప్రాబ్లం లేదు, అది నీళ్లలో కాబట్టి నీళ్లలో పన్నీరు పోయలేం ప్రాక్టికల్గా. అక్కడ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావాలా, కాపర్ డ్యాము ఏం చెయ్యాలన్నది తేలాలి. అసలు సమస్య అది కాదు. క్రిందసారి కూడా కాపర్ డ్యామ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు, చేస్తే వాటర్ ఓళ్లలోకి వెళ్ళిపోతాయి, కాపర్ డ్యామ్ కట్టడం అంటే ఏంటి, కంప్లీట్ చేయడం అంటే ఏంటి, నీళ్ళని ఆపేస్తున్నావు నువ్వు అక్కడ. అంతే, అవును. నీళ్ళు ఆపేసిన తర్వాత ఎట్టిపోతాయి, ఊళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఊళ్ళలోకి వెళ్ళకుండా ఉండాలంటే కాంపెన్సేషన్ పే చేయాలి, ముందు కాంపెన్సేషన్ వ్యవహారం సెటిల్ అయిపోతే ఈ కన్స్ట్రక్షన్ నాకు తెలిసి 2 ఏళ్లలో అయిపోద్ది. ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. ప్రాజెక్ట్ పూర్తి ఇప్పటికే 70% అయిపోయింది అంటున్నారు. 30% పూర్తి కావాల్సి. మెయిన్ కాంపెన్సేషన్ యాక్టివిటీ అది ఇప్పుడు తేల్చాలి. ఎందుకంటే పైకి ఒక మాటలు చెప్తూనే ప్రభుత్వాలు లోపల ఇంకోటి జరుగుతున్నది. అప్పట్లో చంద్రబాబు గారి టైంలో 20,000 కోట్లకు ఒప్పుకుని వచ్చారని జగన్ చెప్పాడు. ఇతను 30,000 కోట్లకు ఒప్పించాడు. అదంతా ఎట్లుంది, మొదటి దశ అన్నటువంటి కాన్సెప్ట్ లో ఉంది. మొదటి దశకు ఒప్పుకున్నట్టు అంటే 40 అడుగులకో 45 అడుగులకో ఎంతకో, దాన్ని తప్పు పట్టింది ఇదివరకు తెలుగుదేశం. పూర్తి నిల్వ ఉండాలి కదా, దానికి వీళ్ళు ఏం చెప్పారు, దశల వారి అని చెప్పారు. ఒకేసారి నిల్వ ఉంచరు కదా అని చెప్పారు. మొదటి దశకి అయితే 30,000 కోట్లు సరిపోద్ది. కానీ జాతీయ ప్రాజెక్టులో మొదటి దశ అని చెప్పి అక్కడితో ఆగిపోతే తర్వాత నడవదు, అప్డేట్ అవ్వదు. కాబట్టి పూర్తి కంటిన్యూషన్ చేయాలి.
ముందు అసలు మొదటి దశకి అయ్యేటటువంటి డబ్బులు తీసుకోవాలన్నా. దాంతో ఎంతవరకు వస్తుంది నిర్వాసితులకి? 1,00,000 మంది నిర్వాసితుల్లో 10% మందికి వెళ్తుంది. మిగతా 90% మంది అక్కడే ఉండాలి. అంతే కదా. వాళ్ళకి కడుపు రగిలిపోద్ది. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి వీళ్ళ దగ్గర ఉన్నది? ఇందులో కేంద్ర నిధులు, సాంకేతిక అంశాలు, గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ అంశాలు 3 ముడిపడి ఉన్నాయి. అది ఎవరికి కోణంలో వాళ్లే కరెక్ట్, ఎదురోళ్ళు తప్పని చెప్తారు. కానీ అసలు వాస్తవం ఇద్దరు కూడా కేంద్రాన్ని ఏమనలేని పరిస్థితి. కాబట్టి ఇంకోటి, ఎవరికాళ్ళు ఎంత అబద్ధం చెప్పారో వాళ్ళకి తెలుసు, ఎదురోళ్ళది అబద్ధం అని చెప్పే క్రమంలో అసలు పాయింట్ ఏంటయ్యా అంటే నిర్వాసితులు. అది మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు. కేంద్రం కూడా ఆ మాట అనగానే నువ్వు 33,000 కోట్ల ఎంక్వైరీ చేయి అంటున్నారు. కేంద్రం సహకరించకపోతే అమరావతి పోలవరం విషయంలో, అంటే పోలవరం ఎలాగ జాతీయ హోదా ప్రాజెక్టు ఇస్తారు, కాకపోతే ఈ కాంపెన్సేషన్ ఇక్కడ సహకరించకపోతే ఒక పెను సవాళ్ళు అవుతాయి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. ఈ 5 ఏళ్ళు అమరావతికి కేంద్రంతో సహకారంతో సంబంధం లేదు. అంటే సంపద సృష్టి అనేది అంత ఈజీగా అవ్వకపోతే అంటే వీళ్ళది కదా, అది కేంద్రం ఏమన్నా చెప్పింది? అది కేంద్రం తను ఇచ్చింది 2,500 కోట్లు ఇచ్చింది. అది ఢిల్లీని తలదన్నే రాజధాని అని చెప్పారు కాబట్టి అంటున్నారు. ఢిల్లీకి ప్రైవేట్గా వచ్చినాయి కానీ ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వ భవనాలు ఏంటి? ఎంపీల క్వార్టర్స్ అయ్యే కదా. ఢిల్లీలో కట్టేయన్నీ ఏంటిది? అయ్యే కదా. ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే ప్రైవేట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కేంద్ర సంస్థలు ఇస్తారు, అవి జరుగుతాయి నాకు తెలిసి. ఈ ట్రిప్ కేంద్ర సంస్థలు ఢిల్లీలో ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లాగా కేంద్ర సంస్థల వరకు ఎలవ్ చేసేస్తారు. అది నడిచిపోతుంది. మిగతాదంటారా ఇప్పుడు వీళ్ళు ఎలా పెడతారు దానికి పెట్టుబడి? అవి వస్తే ఎక్కువ రావు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంది, దాన్ని అమ్మి అని. ఇక్కడే అసలు సమస్య ఉంది. విత్తు ముందా, చెట్టు ముందా, గోడు ఉందా, గుడ్డు ముందా లాంటిది. ఇప్పుడు 40 కోట్లకు వేలం వేస్తే కొంటారా? అప్పుడు దాన్ని ఏం చేయాలంటే దశల వారీగా ముందు ఇవాళకి వాళ్ళ వేలం వేస్తే, జగన్ సర్కార్ వేసింది వేలం ఫ్లాట్లు, ఎవడు కొనలేదు చూసాం కదా. చంద్రబాబు గారు కాబట్టి ఇప్పుడు కొంటారు ఖచ్చితంగా. ఎకరం 2 కోట్లకో 3 కోట్లకో 4 కోట్లకో వీళ్ళు అమ్మారనుకోండి, 1000 ఎకరాలు ఎంత వస్తుంది? 4,000 కోట్లు వస్తాయి. దాంతో ఒక ఈ డెవలప్ చేసేసి ఏది దాన్ని ఏమంటారు, జనానికి పట్ట ఇచ్చేసారు అనుకోండి ఫ్లాట్లు, వాళ్ళ కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోతుంది. వాళ్ళ కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా భూమి వాల్యూ పెరిగిపోతుంది. చుట్టూ భవనాలు ఉన్నప్పుడు పెరిగే వాల్యూ తొందరగా పెరుగుతుంది. మీరు చూడండి, ఊరి చివరన కట్టే ఇంటికి 30,000 40,000 ఉంటుంది, 30 లక్షలు 40 లక్షలే ఉంటుంది. దాని చుట్టూ ఇల్లు చేరినాయి అనుకోండి, ₹1,00,00,000 వెళ్ళిపోతుంది. ఇదివరకు కుకట్పల్లి ఎన్నైంది ఊరి చివర. అప్పుడు మియాపూర్ అయితే నాకు తెలిసి, నేను హైదరాబాద్లో జెమినీలో జాబ్ చేసే టైంలో 15 లక్షల రూపాయలకి ఫ్లాట్ అన్నారు, 25 లక్షల రూపాయలకి వెళ్ళా అన్నారు. అసలు ఆ మూలకు వచ్చి ఎవడుంటాడు అని చెప్పి నేను వాస్తవంగా బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నేను విజయవాడలో ఇల్లు తీసుకున్నాను కానీ అక్కడికి తీసుకోవాలి. అదే ఇవాళ అదే వెళ్ళ మనం చూస్తే 2 కోట్లు. అంటే అది చుట్టూ చేరినప్పుడు వస్తుంది. ఇప్పుడు అట్లాగే ఇది జరిగినప్పుడు అప్పుడు రేటు పెరుగుతుంది. అప్పుడు 5 కోట్లకు 10 కోట్లకు పెరుగుతుంది. రెండో దశలో ఒక 1000 ఎకరాలు వేలం వేశారనుకోండి, అప్పుడు 5 కోట్ల రేంజ్ లో పలకచ్చు. అప్పుడు ఒక 5,000 కోట్లతో పని జరిగింది అనుకోండి, ఈ లోపు ఈ కార్పొరేట్ కంపెనీలు, సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు 10 కోట్ల రూపాయలకి పలకచ్చు వాల్యూ. అలాంటిది ఎట్లాగా చెయ్యాలి అన్నటువంటి చంద్రబాబు గారికి తెలుసు బాగా. ఈ 15 రోజుల్లో ఒక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పనులు చూసుకుంటూ ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా వ్యతిరేకత క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా రుషికొండ వెళ్ళడం, అక్కడ ఆ ఫోటోలన్నీ తీయడం, జగన్ జల్సా ప్యాలెస్ అనేది ఎంతవరకు మైలేజ్ తెచ్చుకున్నారు, ఎంతవరకు జగన్ డ్యామేజ్ చేశారు దానివల్ల? ఇప్పుడు అతనంతా దుబారా చేశాడు అనేటటువంటి నేషనల్ మీడియాలో చర్చకి కానీ మిగతాది కానీ, సేమ్ టైం వాళ్ళ కార్యకర్తలందరికీ ఓ సంతోషాన్ని ఇచ్చారు. వారిని 500 కోట్లతో ఎంత మంచిగా కట్టాడు అన్నట్టు. అది అంతేనా? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు చేసిన వాటిని వైసీపీ వాళ్ళు తిడతారు, జగన్ చేసిన దాన్ని తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు అందరూ తిడతారు. కాకపోతే జనం రేపు పొద్దున చూసేటప్పుడు వాడి సొంతానికి వాడుకున్నాడు. ఇప్పుడు తన ఇంట్లో మరుగుదొడ్డిని కనుక స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో 25 కోట్లతో 25 లక్షలతో చేశాడు అనుకోండి, బూత్ అవుతుంది. ఇంకోటి అది సీఎం ఆఫీసు,
ఇంకొకటి ఏంటంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం అది సీఎందే అన్నటువంటిది. ప్రభుత్వాన్ని ఒక రకంగా అది ప్రభుత్వ ప్రాపర్టీ అంత తక్కువ ఖర్చుతో అంత విశాలమైనది అంత అద్భుతంగా కట్టారంటే ఆషామాషి కాదు. వాళ్లే రాస్తున్నారు 1,40,000 చదరపడుగులు. 1,40,000 5,500 కోట్లు డివైడెడ్ బై 1,40,000 పెట్టండి, చదరపొడికి ఎంత పడింది? అదే ఇక్కడ ఎంత పడుతుంది ప్రాక్టికల్గా? చదరపొడికి మామూలుగా మనకి వాళ్ళ వైజాగ్లో ఓ చదరపొడికి నిర్మాణపు వ్యయం ఎంత ఉంది? అవుట్స్కట్స్లో 10,000 ఉంటుంది, ఇదే 5,000 ఉంటుంది. సిటీలో 15,000 20,000 ఉంటుంది చదరపొడి. ఇది సిటీ మధ్యలోదే కదా ఋషికొండ అంటే. అవుట్స్కట్స్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఋషికొండ అవతల పక్కన ఎన్ని ఏటితో పోల్చుకుంటే పోనీ అవుట్స్కట్సే అనుకున్నాం. అక్కడ చదరపొడికి ఎంత పడినట్టు ఖర్చు? అంత చీఫ్గా ఎవడన్నా కట్టించివ్వగలుగుతాడా టోటల్గా? వాస్తవంగా అతను దురదృష్టవంతుడు. జగన్ దాన్ని వాడుకుని ఉంటే ఒక అంబానీనో అదానీనో లేకపోతే ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే ఎట్టుంటది? ఆ వాతావరణం ఎట్టుంటది? మనం నోవాటెల్లోనూ తాజ్ హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడే కంటే కూడా ఇంతకుముందు ఎక్కడ పెట్టాం మనం మీటింగ్లు? ఆ హోటల్లో పెట్టాం. అదే ఇక్కడ పెడితే ఆ స్టైలు అది రాయల్టీ ఎందుకు హోటల్లో పెట్టాం మనం? ఆ రాయల్టీ కోసం. ఆ రాయల్టీ మన చేతిలో ఉంది ఇప్పుడు. దాన్ని విమర్శించే వాళ్ళు విమర్శించవచ్చు. నా దృష్టిలో అయితే ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్కు ఉంది. దాన్ని మూలను పడేస్తారా? శుభ్రంగా వదిలేసేటట్టయితే ఎవరికైనా ఇచ్చేసేయండి. టూరిజం డిపార్ట్మెంట్కి అద్దెలకు ఇచ్చుకున్నా 5 ఏళ్లలో 500 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ ఏందండి శిల్పారామం ఎంత ఉంది అద్దె? ఒక్కొక్క ప్లేసే లక్షల్లోనే ఉంది కదా అద్దె. దాంట్లో ఉన్నటువంటిది బ్లాక్లు ఒక్కో బ్లాకే. అదే ఇక్కడ అర్రజన అన్నారు 50 లక్షలు రెంట్ వేసుకోండి, ఏ రేంజ్ లో ఉంటది డబ్బులు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తనకు తాను రిలీజ్ అవ్వాల్సిన సమయం ఆసన్నం అవ్వలేదు అని అనుకుంటున్నారా? ఈవీఎంలకు సంబంధించి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ కానీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వాళ్ళకి ఇచ్చిన సూచనలు సంకేతాలు చూస్తూ ఉంటాయి. ఈవీఎంలు జనం కోసం మాట్లాడారు. వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ కూడా మాట్లాడాడు. ముందు నేను అదే అనుకున్నాను. వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో ప్రలోభాలకి ఏదైతే వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నటువంటి దానికి కూడా అయ్యి ఉండొచ్చు. మనం ప్రజల మీద కోపం పెట్టుకోవద్దు అంటే కొంత సత్యం గ్రహించారు కాబట్టి అవన్నీ కూడా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ఏంటంటే ఎవరికాళ్ళు వచ్చి నాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా మాకు అసలు అర్థం కాలేదన్న ఇదే అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈవీఎంలు అని అంటున్నారు కాబట్టి ఈయన కూడా అంటున్నారు. తెలుసు తనకు కూడా. వాస్తవంగా ఒక టెంపో నడిచింది. ఈయన మేనిఫెస్టో అనౌన్స్ చేశాక ఒక్కసారి టెంపో పడిపోయింది. ఎందుకని మేనిఫెస్టో సూపర్ 6 అయిపోయాక పెట్టారు, విపరీతంగా ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తే అది కాస్త విలువలు విశ్వసనీయత అని మాట్లాడారు. అంటే ఆ ఉద్దేశంతోనే ఆ ఎక్స్పెక్టేషన్ తోనే సిద్ధం సభకు అంత భారీగా జనం వచ్చారు. అంటే మెయిన్ సిద్ధం సభ జరిగినప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈయన ప్రకటించారో డేలా పడిపోయారు, కేడర్లోనే డేలా పడిపోయారు. దాని ఇంపాక్ట్ ఈయన ఏమంటాడు? విశ్వసులు విలువలు విశ్వసనీయత అంటారు. అవి ప్రజలకు అనవసరం, జనాలకి అనవసరం అనేటువంటిది అది తెలుసుద్ది రేపు పొద్దున. ఇప్పటికే తెలిసింది. కానీ ఇంకా ఆయన అదే ఆలోచనలు ఉన్నారంటారా? బయటకు వస్తున్నారా మెల్లమెల్లగా? వాస్తవంగా చాలా బయటకు వచ్చినట్టు. అంటే అది మామూలుగా జనం కోసం ఒక మాట ఉంటుంది ఈవీఎంలు అనేటటువంటిది. మిగతాది వచ్చేటప్పటికి క్యాడర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం కానీ ఆ నైరాశ్యం నుంచి బయటకు వచ్చాడు ముందు. ఇక నెక్స్ట్ కి ప్రిపరేషన్ అన్నటువంటి దాని వైపుకి వెళ్తున్నాడు. కాబట్టి అది ఎట్లా ఉంటుంది అనేది 40% ఓటు బ్యాంక్ అనేది ఇంకా వైసీపీలో ఒక ధీమా ఉంచిందా? అదే పెంచుతుందా రేపొద్దున? ఖచ్చితంగా. ఇప్పుడు క్రిందసారి 40%, అప్పుడు 39.2నో 3నో ఉంది వాళ్ళకి. వాళ్ళ మీద ఇంకో 0.10 వీళ్ళకి ఎక్కువ వచ్చింది ఓ రకంగా చెప్పాలంటే. అది వీళ్ళు సంతోషపడుతున్నటువంటిది. అంటే స్థిరత్వపు ఓట్ బ్యాంక్ ఎంత అంటే తెలుగుదేశానికి 40, వీళ్ళకి 40, లేదా వాళ్ళకి 39, వీళ్ళకి 39. ఈ మధ్యలో వచ్చిన తటస్థ ఓటర్లని ఆకర్షించడమే మెయిన్. అది ఇప్పుడు అర్థమైపోయింది ఫార్ములా ఈ 2 టర్మ్స్ తో చూసుకుంటే. 10% అనేది తటస్థులు. వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు అట్రాక్ట్ చేశారు 2014లో కానీ ఇప్పుడు కానీ. 19లో జగన్మోహన్ రెడ్డి అట్రాక్ట్ చేశాడు. రేపు ఎలక్షన్స్కి వాళ్ళని ఎట్లాగా వాళ్ళనే వదిలేసింది ఈయన. అందులో ఇంకోటి దానికి తోడు మెయిన్ సామాజిక వర్గ సమీకరణం. ఈయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ సోషల్ ఇంజనీరింగ్. ఈ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే అక్కడ ఏమి అనకుండానే కమ్మ, కాపు, రెడ్డి, రాజు, కామటి, బ్రాహ్మణ అందరూ ఒకటైపోయారు. ఓసీ అంతా ఒకటయ్యారు. ఇప్పుడు మీరు చూడండి అసెంబ్లీలో టోటల్గా
90 మంది ఓసీలు ఎమ్మెల్యేలు. హయ్యెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి మైనార్టీ ఉన్న రాష్ట్రంలో ఓసీలు 90 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ అయింది. అన్ని వర్గాలు హైయెస్ట్ ఎమ్మెల్యేలు అయింది తెలుగుదేశం, ఎక్సెప్ట్ కాపులు హైయెస్ట్ ఇట్ అయ్యారు జనసేన దాంట్లో. ఈ లెక్కలు చూసుకున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి చాలా పెద్ద ఫెయిల్ అయ్యింది. కాబట్టి దాన్ని ఆయన ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నటువంటిది ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, కాపులు ఒక 50 లక్షల దాకా 50-55 లక్షలు వేసుకోండి, కమ్మ సామాజిక వర్గం 20 లక్షల దాకా వేసుకోండి, రెడ్డి సామాజిక వర్గం 20-30 లక్షలు వేసుకోండి. ఈ 3 వర్గాల్లో రెడ్లు 50% వ్యతిరేకంగా వేశారు. అది పెద్ద దెబ్బ కొట్టింది. రెండోది కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకంగా అవడం దెబ్బ కొట్టింది. దాన్ని నేను ఏం చేయగలుగుతాడు, నాకు తెలియక అడుగుతా. ఈయనకి తెలియనోడేం కాదు, తెలుసు కాబట్టి నా బీసీ నా ఎస్సీ ఎస్టీ అంది. కాకపోతే బీసీల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు, అది అవ్వల. అలాగే కాపుల్లో నుంచి కూడా మహిళల్ని చీల్చడానికే ట్రై చేశాడు. అందుకోసమే కదా కాపు నేస్తం లాంటిది పెట్టి, కానీ చీల్ల. అంటే ఒక కొత్త సమీకరణాలని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అవ్వాలనుకున్నారు, ఒక సంక్షేమ పేరుతో కానీ సామాజిక వర్గాల సమీకరణాలు. ఒక రకంగా అవన్నీ తిప్పుకొట్టాయి. ఒక పెద్ద లెసన్ ఏమన్నా నేర్చుకున్నారా దానివల్ల? ఇంకా ఒక కన్ఫ్యూజ్, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ వ్యూహం ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయినా జగన్ గారి ముందు దాంట్లో చేయడానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఆ ఫార్ములాతో వెళ్ళలేరు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి. అలాగే ఇంకే ఫార్ములా చూసుకుంటారు, ఫార్ములాని మార్చడం ఉండదు నాకు తెలిసి. అదనంగా కావాల్సింది ఈ వర్గాల్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం. రెడ్డి సామాజిక వర్గాన్ని వెనక్కి తెప్పించుకుంటే పని అయిపోతుంది అతనికి. రెడ్డి సామాజిక వర్గం లాసు, బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల లాసే పెద్ద దెబ్బ. ఉద్యోగులు మెయిన్. ఈ మూడింటిని ఇతను తెచ్చుకోగలడా, రాబోయే రోజుల్లో వీళ్ళ పాలన బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గారి పాలన బట్టి జగన్ లైఫ్ ఏంటి అని డిసైడ్ అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి కీలక అంశాలు, కీలక నిర్ణయాలు, దాదాపుగా ప్రమాణ స్వీకారాలు అన్నీ అయిపోయిన వారంలో ఇక నెక్స్ట్ పరిపాలన మొదలవుద్ది. ప్రతిపక్షం ఎలా టార్గెట్ చేస్తుంది, ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా టార్గెట్ చేస్తుంది, ఈ రాజకీయాలు మరొక 4-5 రోజుల్లో మొదలవుతాయి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.